హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ దేవ్. అసలు ఏమైంది నాకు? దేవ్ ఏమైంది? ఏమైంది దేవ్? ఎందుకు కొడుతున్నావు అసలు? ఏమైంది? వద్దు 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 దేవ్, వద్దు 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 దేవ్. అరే ఏమైందిరా? ఇదిగో వాటర్ తాగు. ఏమైంది? మావ నీకు విషయం చెప్పలేదురా. ఏంటది? ఆ రోజు నాకు ఇంకోటి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాడు, గుర్తుందా? అవును. ఇదంతా ఆ రోజు నుంచే మొదలైంది. అరే ఏం జరిగింది క్లియర్గా చెప్పరా? చుట్టమల్లే చుట్టేసిందే దరిద్రం నన్ను, ఊరికే వదలదు కాసేపు, వంట నేనే చెయ్యాలి, పనులన్నీ చెయ్యాలి. చేదేనమ్మా జీవితం. అరే బాబిరా మస్తు ఆకలి అవుతుంది, నీళ్లు పడేసి వస్తా. నువ్వు మారవురా. ఒరేయ్, మా రూమ్ లో వాడుకోవడానికే నీళ్ళు వస్తలేవంటే మీ రూమ్ లో పడేసండి వస్తున్నాయారా? అరే ప్లీజ్, వాడు అన్నదేదో తెలియకుండా మాట్లాడుకురా ప్లీజ్. ఆడుతూ పాడుతూ పాట పాడుతుంటే అలుపు సలుపే ఉన్నది, జీవితానికి ఇంతకు మించిన సుఖమే ఉన్నది. అంటే అవును. ఏమో టాపిక్ మొత్తం నా మీద నడుస్తున్నట్టున్నది. ఒరే దరిద్రుడా, చేయగడుక్కురారా ఫస్ట్. కడుక్కున్నట్టేమో. అరే ఏమ్రా, చాలా రోజులకు గుర్తొచ్చినాం. ఈరోజు నా బ్యాచులర్ పార్టీ ఉందిరా. ఇంకో 2 రోజుల్లో నా ఫ్రీడమ్ సాక్రిఫైస్ అయిపోతున్నా. అంటే నీ పెళ్ళి అమ్మమ్మా? ఈయనకి కూడా పెళ్లి సెట్ అయిందట, చూసినావా? చూసినా. ఏంటి నీళ్ళొల్లి? ఈ తొలకు మర్చినవాడికి కూడా పెళ్లి సెట్ చేసినావు, కానీ నాకు మాత్రం చేయలేకపోతున్నావు కదా. ఎవరు నచ్చపోతే నన్నేం చేయమంటారా? నీ అందం అలాంటిది. నేను మళ్ళొచ్చి మాట్లాడతాను నీతోని. మీరిద్దరు తప్పకుండా రావాలి. నీ పెళ్ళి ఎట్లయితుందో నేను కూడా చూస్తాపో. సరేరా మరి, ఇక నేను వెళ్ళేసి వస్తా. ఈయన వదిలేసి వస్తాను రా. ఈలోపు నువ్వు ఓల్టూర్ పోవద్దే. చిన్నప్పటి నుంచి నువ్వే నా దేవునివని ఏ పని చేసినా కూడా నిన్నే తలుసుకుంటాను, కానీ నువ్వు మాత్రం నాకు అట్లీస్ట్ చిన్న పెళ్లి కూడా చేయలేకపోతున్నావు. బా ఏంట రోజు నాకు ఈ టార్చరు? ఏంది ఇంతసేపు నుంచి నేను ఆలోచిస్తలేను, కానీ దేవుడు మాట్లాడేది నాకు వినిపిస్తుందా, లేకపోతే ఇది నా భ్రమనా? రోజు నీ బాధలు భరించలేక నేనే వచ్చాను రా. ఇప్పుడు చెప్పు. స్వామి, నా భక్తికి మెచ్చి నాతో మాట్లాడడానికి వచ్చారా మీరు? అంత లేదురా, ప్రశాంతంగా నన్ను రామనామన్నా చేసుకొని వచ్చావారా నువ్వు నీ సిగ్గు. సరే, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఇక నిన్ను భరించడం నా వల్ల కాదయ్యా. తెలుసుగా స్వామి నా ప్రాబ్లం ఏంటో. ఒరే, ఇప్పుడున్నది పెద్ద ప్రాబ్లం కాదురా. నువ్వు అనుకున్నది జరిగితే అది పెద్ద ప్రాబ్లం. ఫ్రీడమ్ పోద్దిరా, ఆలోచించు. నేనేమైనా పర్లేదు, కానీ నాకు పెళ్లి కావాలి. ఇక నీ కర్మ, ఏం చెప్పినా వినేటట్లేవు కానీ. అయినా నువ్వు ఎవరికి నచ్చట్లేదు కదరా, ఏం చేద్దాం ఉంటావు మరి? మీరే నచ్చేలా చేయాలి కదా స్వామి. ఒరే పాపిస్తోడా, ఒక బ్యాచులర్ పట్టుకొని పెళ్లి పెళ్లి అని ఎంత సతాయిస్తున్నావు కదరా. నీకు పెళ్లి చేయడం కంటే ఆ సంజీవని పర్వతం తేవడమే ఈజీ కదరా. అంటే ఈ జన్మల పెళ్లి కదా నాకిగా? నిజమే, నిజ జీవితంలో నీకు పెళ్లి చేయడం అంటే చాలా కష్టమే. కాబట్టి నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తాను. నీ కల్లో ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాను. అక్కడ నీకు పెళ్లి అయిపోతుంది. ఓకే, పెళ్లి చేసామంటే సొల్లు చెప్తున్నావు. పూర్తిగా వినరా గూట్లే. సరే 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 సరే, అది ఏమాత్రం నీకు కలలా అనిపించదు, నిజ జీవితంలాగే ఉంటుంది. నీ పెళ్లి కోరిక నెరవేరుతుంది. ఏమైనా అయ్యే పనులు ఉంటే చెప్పుల్లి స్వామి. ఒరే, ఈ ఆఫర్ కావాలంటే తీసుకో,
లేదంటే వదిలేయి. నన్ను ఇక నుండి అయినా డిస్టర్బ్ చేయకు. ఇదే నీకున్న లాస్ట్ ఆప్షన్. వద్దంటే పో. ఓ అట్లా అంటారా? సరే ఇక ట్రై చేస్తా, పోయేదేమున్నది. మీరు ఎట్లా చెప్తే అట్లే ఇక. ఇక నుండి నిద్రలో ఉంటే పెళ్ళైన జీవితాన్ని, మెలకువలో ఉంటే బ్యాచులర్ జీవితాన్ని అనుభవిస్తావు. అయితే ఇంకా సూపరు, మనకు డబల్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇక నుంచి నీ జీవితాన్ని అట్లా గడిపేయి. ఇంకా సరే ఇచ్చేయండి స్వామి, వరం ఇచ్చేయండి. ఆల్రెడీ ఇచ్చేసానరా ఈతవా. ఇచ్చేసిండ్రా. ఈ పూలు రాలిపడడాలు, పనులొచ్చి చేతుల పడుడు, ఏదో మెరుపొచ్చిన లోపల దురుడాలు ఇట్లాంటివి ఏమి ఉండవా? ఇప్పుడు వరం ఇచ్చేసినట్టేనా నాకు? అలాంటివన్నీ సినిమాల్లోనే ఉంటారా పిచ్చి సన్నాసి? ఓకే 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 ఓకే. అంటే ఇప్పుడు నేను పండుకోగానే కలలో నా పెళ్ళి అయిపోతుంది, అంతే కదా? ధన్యుణ్ణి స్వామి. అయితే ఇక నేను వెళ్ళి పడుకుంటా మరి. ఇక నుంచి అయినా వీటి టార్చర్ తగ్గితే బాగుండు. నీ ఇదేందో మస్తు ఎగ్జైటింగ్ ఉన్నది. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. ఈ కలేంది ఇంత న్యాచురల్గా ఉన్నది. అరే అమ్మ, నా బట్టలు కూడా మారిపోయినాయి. ఏ మాట కా మాట, నా రూమే మస్తు ఉంటుంది దీని మీద. సరే అడ్జస్ట్ అయిపోదాం. మొత్తానికి నా పెళ్ళి అయిపోయింది. ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ గాడ్. అవును, పెళ్ళైతుంది అన్నాడు, ఇల్లుంది, మరి పిల్లేది? దేవుడా, అక్కడ ఇల్లే ఉంది, పిల్ల లేదు. అరే ఆత్రం, నేను అక్కడ కూడా ఉంటా కదరా. ఓ ఓకే ఓకే, అక్కడే కలుద్దాం. ఎక్కడా? నేను ఎక్కడున్నాడు ఇక్కడ? ఓ ఇక్కడున్నారా? ఒరే నేను లేనిది ఎక్కడరా? మీకు ఇదేమైనా న్యాయంగా ఉన్నదా చెప్పండి స్వామి. వరమిస్తానని చెప్పి ఒక అమాయకుని తెచ్చి ఇడ పడేసిళ్ళు. అమాయకుడని పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ నీకు కావాల్సిన అమ్మాయిని కోరుకో, ప్రత్యక్షం అవుతుంది. ఓ అట్లా అంటారా? సరే దేవుడా, నాకు ఒక మంచి అమ్మాయి రావాలి. నా అంత అందంగా కాకపోయినా కొంచెం అందంగా ఉన్నా పర్లేదు. జై శ్రీ ఆంజనేయ. రావాలి 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 రావాలి. పతి దేవులకు ప్రణామములు. పత్తి దేవుడేమో బూతులు తిడుతుంది ఏంది? అది బూతు కదరా భూపతి, అది గౌరవం. ఓ గౌరవమా? అయినా నాకు నార్మల్గా ఉండే వైఫ్ కావాలి దేవుడు, ప్లీజ్. ఆలోచించుకో, నార్మల్గా ఉండే వైఫ్ వస్తే నీ ప్రశాంతత పోద్ది. అయినా పర్లేదు, నాకు నార్మల్ ఉండే వైఫే కావాలి. ప్లీజ్ 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 మార్చే దేవుడా, ప్లీజ్. థ్యాంక్ యూ దేవుడా. అబ్బో, ఈడేంటి ఇంత ప్రశాంతంగా పడుకున్నాడు? ఒరే దేవ్, ఒరే దేవ్ లేవురా, ఒరే వారి, ఓ నీ అమ్మ లేవురాడే. ఒరే ఏం నిద్రడా అది? దరిద్రుడా, బంగారం లాంటి కళ డిస్టర్బ్ చేసావు కదరా. జీవితంలో మొట్టమొదటిసారి చేయబోతున్నారా? ఏం చేయబోతున్నావురా? సరే నేనేదో చేయబోతున్నా కానీ ఎవరికి కొంపగాలేదని ఇంతగానో లేపినావు నన్ను. ఏం లేదు మామ, మొన్న పార్టీ చేసుకున్నప్పుడు నీ షేర్ 200 ఇవ్వలే నువ్వు. 200 కోసం లేపినావు.
బాగానే ఎంజాయ్ చేస్తున్నావుగా మీ వైఫ్తో. మరి ఇంకెక్కడొచ్చింది ప్రాబ్లం మరి?